మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై అమెరికా నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది మన విమానయాన సంస్థలకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇంతకీ ఆ సంస్థ తీసుకున్న నిర్ణయం ఏంటి? మన విమానయాన సంస్థలకు వచ్చిన చిక్కేంటి? జనవరి 5న అలాస్కా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం గాల్లో ఉండగానే డోర్ ప్లగ్ ఊడిపోయింది. దీనిపై విచారణ ప్రారంభించిన అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాల్లో అనేక నాణ్యతాపరమైన లోపాలని గుర్తించింది. దీంతో అమెరికాలో గల మొత్తం 171 బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను దించేసింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అంతా సవ్యంగా ఉందని భావిస్తేనే మళ్లీ ఎగిరేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. అలాస్కా ఎయిర్లైన్స్ ఘటన తర్వాత చోటు చేసుకున్న చిన్న చిన్న ప్రమాణాలతో మరింత అప్రమత్తమైంది FAA. ఉత్పత్తిలో వేగం పెంచే క్రమంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే అభిప్రాయానికి వచ్చింది. దీంతో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ఉత్పత్తిపై నియంత్రణ విధించింది. ప్రస్తుతం ప్రతి నెలా ఎన్ని విమానాలని తయారు చేస్తున్నారో అదే స్థాయిలో ఉత్పత్తిని కొనసాగించాలని స్పష్టం చేసింది. అంతకు మించి ఉత్పత్తిని పెంచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం పెద్ద మొత్తంలో ఆర్డర్లు పెట్టాయి మన విమానయాన సంస్థలు. గత ఏడాది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 181 విమానాలను ఆర్డర్ చేసింది. ఆకాష్ ఎయిర్ 204, స్పైస్ 142 విమానాల కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే ఇప్పుడు FAA విధించిన షరతుల వల్ల మన సంస్థలకు విమానాలు అందడంలో ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. భారత్ నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థల నుంచి 737 మ్యాక్స్ విమానాల కోసం భారీగా ఆర్డర్లు తీసుకుంది బోయింగ్. అయితే FAA ఆదేశాల వల్ల విమానాల డెలివరీ ఆలస్యమయ్యే సూచనలున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ మోడళ్ల వైపు దృష్టి సారిస్తున్నాయి ఆ సంస్థలు. అమెరికా వాషింగ్టన్లోని రెంటన్ ప్రాంతంలో 737 మ్యాక్స్ విమానాలను తయారు చేస్తోంది బోయింగ్. విమానాల ఉత్పత్తిపై FAA నియంత్రణ విధించడంతో అక్కడ 15 గంటల పాటు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేసింది బోయింగ్. అక్కడ పనిచేసే 10,000 మందికి పైగా ఉద్యోగులు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయారు. వివిధ విభాగాల్లో నాణ్యత, భద్రతలను పెంచే అంశాలపై చర్చించారు. నాణ్యతాపరమైన పరీక్షలు సరిగా జరగడం లేదని FAA నిర్ధారించడంతో ఈ టాస్క్ చేపట్టింది బోయింగ్.